శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలాకి మండలం పిరియాగ్రహారం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పార్టీకి చెందిన పలువురు యువ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఇంటింటికి వచ్చి సేవలను అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ కావాలా, జన్మభూమి కమిటీలు కావాలా అనే విషయాన్ని ప్రజలే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వైసీపీ నేతలు పోలాకి మండలం పిరియాగ్రహారం పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థపై అక్కస్సుతో ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్ల సేవలను దూరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబుని దుయ్యబట్టారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసిన వారికి ప్రజల ఎన్నికల్లో ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పింఛన్, ప్రజల చెంతకు ప్రభుత్వ పాలన తీసుకువచ్చిన జగన్ లాంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవ్వరూ ఉండరని ప్రశంసించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి మందులు, మాస్కులు ఇచ్చి ఆదుకోగా చంద్రబాబు కూటమి నాయకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూత, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా మహిళామణులకు తోడుగా సీఎం జగన్ నిలిచారని కృష్ణ చైతన్య గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకోవాలని కోరారు. నర్సన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాన్నగారు కృష్ణదాస్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ గారిని కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు ఇద్దరిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పిరియాగ్రహారం పంచాయతీలో యువ నాయకులు పెద్దబాబు, రామలింగం నాయుడు, చిన్నబాబు, కృష్ణ చైతన్యలకు అపూర్వ స్వాగతం పలికారు. యువ నాయకులకు మద్దతుగా గ్రామస్తులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. మరి కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు పిరియాగ్రహం పంచాయతీ పరిధిలో రేపు మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలాకి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా పిరియాగ్రహం పంచాయతీ పెద్దలు, మహిళా సోదరిమణులు, యువకులు అందరూ కూడా హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకి ఇంటింటి కూడా అందించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీరు ఏ జెండా కట్టినా, ఏ కండువా ఇచ్చినా సరే మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడా రూపాయి లంచం లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా మీ ఇంటి వద్దకి అందించిన ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళా సోదరిమణులకు వైఎస్ఆర్ ఆసరా గాని, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయల చేయూత కానీ, అదేవిధంగా తల్లులు పిల్లల్ని నేరుగా స్కూల్కి పంపిస్తే చాలు మీ అకౌంట్ లో 13,500 రూపాయలు అమ్మఒడి రూపాన వెయ్యడం, దాంతో పాటు స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు కింద బాగు చేయడం జరిగింది. ఈ పిరియాగ్రహం పంచాయతీలో మీ హై స్కూల్ సంబంధించి సుమారు 1 కోటి రూపాయల పైన శాంక్షన్ అయ్యి ఆ బిల్డింగ్లు కట్టుకొని స్కూల్ రూపురేఖలన్నీ కూడా మారుతున్నాయి. ఈరోజు దాంతో పాటు మీ పిల్లలకి మంచి బట్టలు ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, నాణ్యమైన భోజనం పెట్టి మంచి చదువుని ఇంగ్లీష్ మీడియంలో నేర్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేసుకున్నాను. రాజకీయాల కోసం, ఓట్ల కోసం అయితే మీ పిల్లల్ని చదివించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన కూడా ఎన్నికల 2 నెలల ముందు పసుపు కుంకుమను, లేకపోతే పెన్షన్ ఎన్నికలు 2 నెలల ముందు పెంచితే సరిపోతుంది. కానీ అటువంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాదు. పిల్లలు బాగా చదువుకుంటేనే ఆ కుటుంబ స్థితిగతులు మారితే, ఆ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే ఆ కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటపడతాయని చెప్పి నమ్మిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పిల్లల్లాగే నా పేద ప్రజల పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి మంచి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఈ రోజు వైద్యాన్ని కూడా పెద్దపేట వేస్తూ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి ఆరోగ్యశ్రీ కార్డులను ఈ రోజు
5 లక్షలకు పెంచి మీరు ఏ కార్పొరేట్ ఆసుపత్రికి మీ కుటుంబాల నుంచి ఎన్ని మంది వెళ్ళినా సరే ఉచితంగా వైద్యం జరిగేటట్లు ఈ రోజు మంచి కార్యక్రమం ఆరోగ్యశ్రీని 5 లక్షల వరకు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆరోగ్య సురక్ష ద్వారా మీ గ్రామాల్లోనే స్పెషలిస్ట్ డాక్టర్లు పంపించి ఈ రోజు మీకు దగ్గరుండి ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ద్వారా పరీక్షలు చేయించి మందులు ఇచ్చి సూదు మందులు ఇచ్చి ఎక్కడైనా సరే మీకు ఆపరేషన్ పడితే నర్సంపేట ఆసుపత్రి కానీ రిమ్స్ ఆసుపత్రి కానీ తీసుకెళ్లి ఉచితంగా వైద్యం చేపిస్తున్నా ఉచితంగా మీ కుటుంబాల ఆరోగ్య పరిస్థితుల్లో చూసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు తెలియజేసుకున్నాను. కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఇంటి నుంచి అడుగు బయటకు వేస్తే ఎవరు బతుకుతామో చనిపోతామో తెలియని పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆశా వర్కర్లు ఏఎన్ఎం అందరినీ పెట్టి ఇంటింటికి సూది మందులు విదేశాల నుంచి తెప్పించి కరోనా సమయంలో కూడా మనందరికీ అండగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరోనా సమయంలో ఇప్పుడు వస్తున్న చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కొడుకు గాని హైదరాబాద్ పారిపోయి ఎక్కడ కరోనా వస్తుందని చెప్పని పక్క రాష్ట్రానికి పారిపోయి అక్కడ దాగున్నారు. ఇప్పుడు వచ్చి మాయ మాటలు అబద్ధపు మాటలు చెప్తున్నారు. మీ గ్యాస్ డెమ్మలు ఇస్తాము బస్సు వేస్తాము అని చెప్పని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఈ మహిళా సోదరి మనల్ని గుర్తు రాలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ పేద ప్రజలు పిల్లలు గుర్తు రాలేదు. ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడు ఒకరికే వేస్తున్నాడు, మీరు 2 ముగ్గురు కనండి 2 ముగ్గురు నేను వేస్తానని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు మేలు చేసిన ముఖ్యమంత్రి, మీకు అన్ని వేళల్లో అండగా ఉన్న ముఖ్యమంత్రి, మీకు ఎప్పుడు తోడుగా ఉన్న ముఖ్యమంత్రి, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడిగిన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఈ భారతదేశంలో ఉన్నాడా అని చెప్పని మీ అందరూ అడుగుతున్నాను. కాబట్టి మీ అందరూ ఆలోచించి మీకు మేలు చేస్తే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వంలో మీ ఇంటికి మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి అని చెప్పని మీ అందరూ అడుగుతున్నాం. ఈ రోజు పెన్షన్ చూసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల మొదటి తారీఖున 1వ తారీఖున అది ఆదివారం అయినా సెలవు రోజైనా సరే మా వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా రూపాయలు అంతం తీసుకోవట్లేదు. ఈ రోజు మీ వద్దకే మీ గుమ్మం వద్దకే వచ్చి మా వాలంటీర్లు అందిస్తున్నారు. ఈ రోజు రేషన్ చూసుకోండి. రేషన్ సరుకులకు బండి పెట్టాడు. బండి పెట్టి నేరుగా మీ వీధుల్లోకి బండి వస్తుంది. దగ్గరుండి మీకు రేషన్ అందిస్తున్నాడు. ఇంత ముందు ప్రభుత్వాలు ఎన్నో పరిపాలించే ఎక్కడైనా సరే ఇటువంటి పరిపాలన జరిగిందా అని చెప్పని మీ అందరికి అడుగుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.